సంస్కరణల పేరుతో పంచాయతీలు కనుమరుగవుతాయన్న భయం ప్రజల్లో ఆందోళన కలిగిస్తూ ఉంది. అలాగే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో కూడా ఇది ఏ తీరుకు దారితీస్తుందో అన్నటువంటి భయాందోళనకు గురవుతారు. ప్రభుత్వం ఇటీవల అనేక రకాలుగా ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలు ప్రక్షాళన పేరుతో చేస్తున్నటువంటి చర్యలు అసలు ఈ యొక్క పంచాయతీరాజ్ సంస్థల ప్రజాప్రతినిధులతో కానీ, ఛాంబర్ ప్రతినిధులతో కానీ, అలాగే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కానీ ఎలాంటి చర్చలు జరగకుండా అధికారులు తమకు తాముగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్ని కొన్ని మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. దీని తీరుని మనం వారికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ గ్రామ పంచాయతీ కార్యాలయం అన్నదాన్ని సచివాలయం అని మార్చారు గతంలో. అది కొన్నాళ్ళు పట్టింది సచివాలయం అని అనడానికి. అలాగే తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ పేరుతో అసలు పంచాయతీ కార్యాలయం అనే దాన్ని పక్కన పెట్టేశారు. అసలు సర్పంచ్కి సీట్ లేకుండా, సర్పంచ్ ప్రమేయం లేకుండా వాలంటీర్స్ అండ్ సచివాలయ సిబ్బంది మొత్తం పంచాయతీ పరిపాలన సాగించారు. దాన్ని వ్యతిరేకించిన ఆయా సంస్థలు, ఆయా ప్రజాప్రతినిధులు జగన్మోహన్ రెడ్డిని కిందకి దింపారు. ఇప్పుడు కూడా ఈ యొక్క సంస్కరణల పేరుతో మన చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర ఏదో విజన్ పేరుతో, యూనిట్ పేరుతో గ్రామ పంచాయతీని మార్చడం అనేది ఏదో డబ్బింగ్ సినిమా, ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళినట్టుగా ఉన్నది తప్ప ఈ యొక్క గ్రామ స్థాయిలో ఆ యొక్క మాటని, తర్వాత ఆయా అధికారులు దాన్ని అనుసరించే తీరు ఎలాంటి నమ్మశక్యం కాదు. అది విశ్వాసం పొందదనేది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఏదో ఆడ ఏసీల్లో కూర్చొని ఏదో కొంతమంది అధికారులు ఇంగ్లీష్లో మీకు చెప్తే దాన్ని ఏదో అనువాదించుకోలేక మీరు దాన్ని మా మీద రుద్దడం తప్ప ఇక్కడ ఎలాంటి ప్రయోజనం ఉండదని మేము మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇప్పటికే సచివాలయం వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పంచాయతీలు ఒక రకంగా బాగున్నాయన్నటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. ఎవరో ఒకరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో, సచివాలయంలో ఉండేవాళ్ళు. కానీ గత 6 నెలలుగా ఈ గ్రామ పంచాయతీల్లో ఎలాంటి సిబ్బంది లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజల తీరును మీరు గమనించకుండా మీరేదో సంస్కరణలు అంటూ దీనివైపు వెళ్ళడం, పరిగెత్తడం అనేది తీరు కాదు. ప్రజల అభిప్రాయాన్ని, ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని కూడా మీరు తీసుకొని ఈ యొక్క చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. గ్రామ పంచాయతీని ఎలాగూ పాలనాపరంగా స్ట్రెంగ్తన్ చేయకుండా, ఆర్థిక పరంగా బలోపేతం చేయకుండా మీరు ఊరిక గ్రామ పంచాయతీలు పేర్లు మార్చి, ఊర్లు మార్చి, వాళ్ళ హోదాలు మార్చి దాన్ని చేసినందువల్ల ఒరగదని కూడా మేము మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇప్పటికేమైనా గ్రామ పంచాయతీకి మీ యొక్క కూటమి ప్రభుత్వం వల్ల అదనంగా ఒక పైసా లేని గ్రామ పంచాయతీలకు ఏమన్నా పైసా ఇచ్చినటువంటి అంశం ఉన్నదా మేము దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. కోట్లాది రూపాయలు బడ్జెట్లో మీరు ఏదైనా ₹1 గ్రామ పంచాయతీలకు కానీ, మండల పరిషత్తులకు కానీ ఇచ్చినట్లు ఉన్నదా? ఇలాంటి స్థితిని మీరు సంస్కరణల పేరుతో వీటిని పెంచకుండా మీకై మీరు ఈ యొక్క సంస్కరణలు అధికారులకి సౌలభ్యం చేసేటువంటి పరిస్థితుల్ని విరమించుకొని ప్రజా ప్రయోజనాలకు కూడినటువంటి సంస్కరణలు తేవాలని చెప్పి ఈ యొక్క పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున మరియు నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్, పంచాయతీ సర్పంచుల సంఘం, గ్రామ స్వరాజ్య సాధనా సమితి తరఫున కోరుకుంటా ఉన్నాం.